ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి మరియా. ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియా మార్తలు గృహానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు మరి మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. మరియ గురించి ప్రభువు ఒక గొప్ప మాట చెప్పాడు. ఆమె ఎన్నుకున్నది శ్రేష్టమైనది. కాబట్టి ఇంత ప్రయాసతో మనము ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యాన్ని బోధించడానికి కూడా వచ్చేటువంటి వారు ఎంతో ప్రయాసతో వస్తూ ఉంటారు. కాబట్టి మనం వాక్యాన్ని వినేటువంటి ఆ కొద్ది సమయంలో, ఆ 1 గంట కావచ్చు, గంట పావు కావచ్చు, మనము వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. ఎటువంటి మనసుతో మనం వినాలంటే, విన్న వెంటనే దాన్ని మన జీవితంలో అనుసరించేటువంటి మనసుతో మనం వినాలి. ఈ సాయంకాల సమయంలో ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని అపేక్షిస్తుండగా బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథాన్ని మనం తెరిచి 2వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మనమందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నీవు సర్వ సృష్టికి కారణభూతుడవై ఉండి మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటువంటి దేవుడవై ఉండి పరిశుద్ధునిగా నిత్యము ఆరాధించబడుతున్నటువంటి దేవుడవై ఉండి పతనమైపోయినటువంటి మమ్మల్ని నీ సన్నిధిలోనికి రావడానికి ఏమాత్రం యోగ్యత లేని మాకు మీ పాదముల చెంత కూర్చునేటువంటి ధన్యతను యేసుక్రీస్తు కలువరి శిలువ కార్యము ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కొద్ది కాలం నుండి, మరికొందరు చాలా కాలం నుండి నిన్ను ఎరిగిన వారై ఉన్నారు. అయితే నీవు వారి పట్ల అసాధారణమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావని నేటి క్రైస్తవ్యం మర్చిపోయింది. అయితే ఈ సాయంకాల సమయంలో మేము చదివినటువంటి వాక్య భాగం నుండి మాకు కావలసినటువంటి బలమైనటువంటి ఆహారాన్ని, ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని, పురికొల్పును, ఉజ్జీవాన్ని, మా హృదయాలు మండించేటువంటి మాటల్ని మేము పొందుటకు నీ సహాయం అనుగ్రహించండి. ఎవరు కూడా అలసిన దేహాలతో నిద్రలో ఉండకుండా మీ యొక్క వాక్యం అనేటువంటి అగ్ని ఎదుట వారు తమ చెవులు నీ యొక్క వాక్యానికి వేగిరపడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. దేవా, ఈ వాక్యము నీది, ఈ ప్రజలు నీవారు, నిలబడినటువంటి నేను నీ యొక్క సేవకుణ్ణి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క ఆత్మ కార్యమును మా మధ్య బలముగా జరిగించండి. ఈ రాత్రి చేరి వచ్చినటువంటి మా అందరికీ మరుపురానటువంటి రాత్రిగా, ఒక గొప్ప మలుపుగా మా జీవితంలో చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
మరొకసారి మీకే మమ్మల్ని అందరినీ అప్పజెప్పుకుంటూ మా హృదయాలను మంచి నేల వలె సిద్ధపరచుమని మీ సహాయంను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనము చాలామంది వ్యక్తుల జీవితాలను చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథము అనేక మంది యొక్క జీవిత గాథల పుస్తకం. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ బయోగ్రఫీస్. కానీ అవి ఎవరి బయోగ్రఫీ పడితే వారి బయోగ్రఫీ దాంట్లో లేదు. అంటే ఎవరి జీవిత గాథలు పడితే ఆ జీవిత గాథలు లేవు. కానీ దేవుడు ఎవరి జీవితాల్లోనైతే కార్యాలు చేశాడో వారి జీవిత గాథలు మనకు కనబడతాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు పొందేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే, అసాధారణమైనటువంటి దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని అసాధారణమైనటువంటి కార్యాలు చేయడం చూస్తాం మనం. అసాధారణమైనటువంటి దేవుడు అతి సాధారణమైనటువంటి వ్యక్తులను ఎన్నుకొని అసాధారణమైనటువంటి కార్యాలు చేయడము మనం చూస్తాం. దేవుడు అసాధారణమైనటువంటి వ్యక్తుల్ని వాడుకోవడంలో నైపుణ్యత కలిగినటువంటి దేవుడు, దాంట్లో నిపుణుడు, ఎక్స్పర్ట్ అంటాం కదా. ఆ మాటను దయచేసి ఈ సాయంకాల సమయంలో మీ యొక్క మనసులో పెట్టుకోండి. దేవుని వాక్యంలో అట్లాంటి వాళ్ళ గాథలు మనము చాలా చూస్తాం. నిజమైనటువంటి సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. దాని కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే, నేను చెప్పేటువంటి మాటలు నా సొంత మాటలు కాదు, నా సొంత ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు. నేను చెప్పిన దానికంటే ఇంకా స్పష్టమైనటువంటి మాటలతో పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు రాస్తాడు. ఆ వచనాలు నేను చదువుతాను. మీరు మీ బైబిల్లో తెరిచి చూడండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. మీలో కొందరు చాలా జ్ఞానవంతులై ఉండొచ్చు, బలవంతులై ఉండొచ్చు. కానీ దేవుడు దేంట్లో ఎక్స్పర్ట్ అంటే, ఆయన వెర్రి వారిని, అంటే జ్ఞానము లేని వారిని, అంతేకాదు బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకుంటాడంట. మరి మీకు కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేయడానికి, అంటే మనకు చాలా సుపరిచితమైనటువంటి బైబిల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. దాంట్లో అబ్రహామును మీరు తీసుకోండి. అబ్రహాముకి 75 సంవత్సరాలు. సాధారణంగా ఆ దినాల్లో 40 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళకు సంతానం ఉండేది. కానీ ఆ వయసు దాటిపోయింది. దేవుడు అంటున్నాడు, నీకు ఒక సంతానం కాదు, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను ఒక దేశంగా చేస్తాను, ఒక రాజ్యంగా నేను చేస్తాను, రా అన్నాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలు అయిన తర్వాత కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ తర్వాత తనను ఒక గొప్ప జనాంగంగా చేశాడు. ఇప్పుడైతే
మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగిన వారిని కూడా ఆయన కుమారులుగా ఆయన చేశాడు. అసాధారణమైంది. యోసేపు అబ్రహాము సంతానానికి చెంది ఉన్న వ్యక్తి. అంతేకాదు కనాను దేశంలో నివసిస్తున్నటువంటి వాడు. ఆ దినాల్లో ఐగుప్తు దేశం అన్నిటికంటే శక్తివంతమైనటువంటి ఒక సామ్రాజ్యం. ఫరో దానికి రాజు. ఫరో తర్వాత ఫరో కుమారుడు, ఆ తర్వాత ఫరో కుమారుడే. అంతేగాని మరొకరికి అవకాశం లేదు. ఆ దేశంలో అందరూ ఫరోకు దాసులే. కానీ దేవుడు యోసేపును తీసుకొని వెళ్ళి అక్కడికి ఒక బానిసగా తీసుకొని వెళ్ళి బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తిని ఆయన ఆ దేశానికి ఫరో తర్వాత స్థానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఫరో అంటాడు, ఈ సింహాసనం తప్పించి ఇంకా నాకు ఈ దేశంలో ఎటువంటి విషయంలో కూడా పట్టింపు లేదు, నీవే అధికారివి. అసాధ్యం, అసాధారణం. ఒక అనాథ అయినటువంటి ఎస్తేరును తీసుకొని ఆయన జాతి కాని ఒక దేశం కాని ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తిని ఆయన ఒక రాణిగా చేస్తాడు. అంతేకాదు ఎస్తేరు గురించి మనం ధ్యానించుకున్నప్పుడు మొర్దెకైని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తిని ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే ఆయన కూడా ఒక ప్రధానమంత్రి అవుతాడు. దావీదును చూడండి, ఆయన ఒక గొర్రెల కాపరిగా వాళ్ళ కుటుంబంలో ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు. అసలు ఆయనకు ఒక సిగ్నిఫికెన్స్ లేదు, గుర్తింపు లేదు. అట్లాంటి వ్యక్తిని ఆయన తీసుకొని ఇశ్రాయేలుకు రాజుగా చేసి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆ తర్వాత రాజులకు ఒక స్కేల్గా, ఒక మెజరింగ్ రాడ్గా దేవుడు దావీదును చేసినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు దావీదు సింహాసనం పైన యుగానుయుగాలు ఏలేటువంటి ఆ సంతానము దావీదు నుండి వస్తుందని కూడా వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనము చూస్తూ ఉంటే ఇక్కడ చేరి వచ్చినటువంటి మనము ఇప్పుడు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నామో మీకే తెలుసు. మీరు అనుకోవచ్చు, మేము ఎప్పుడో సువార్త విన్నాము, ఇంకా ఈ సంఘానికి వస్తున్నాము, ఇంక ఇదే మా జీవితము, ఈ లోకంలో మేము జీవిస్తూ సంఘం లేదంటే చిన్నగా ఉంటే మేము పని చేసుకొని బ్రతికి చచ్చిపోతాం అనుకుంటున్నారేమో. మంచిదే, సంఘంలో మీరు వాడబడుతూ ఉండాలి, భవిష్యత్తులో కూడా వాడబడాలి. కానీ మీ మిగతా జీవితం ఉందే, అది చాలా అల్పమైన, సాధారణమైన, దేవుని యొక్క ఉద్దేశాలు లేనటువంటి జీవితం జీవిస్తున్నారేమో. అది జ్ఞాపకం చేసుకోండి. మరి అదేవిధంగా యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ దినాల్లో. మీరు అనుకోవచ్చు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతే, మా యొక్క సోషల్ సర్కిల్ ఇంతే, మా ఫైనాన్షియల్ కెపాసిటీ ఇంతే, మా ఆర్థిక పరిస్థితులు ఇంతే, కాబట్టి ఇంతకంటే మేము మా జీవితంలో ఏమీ చేయలేము అని అనుకోవచ్చు. కానీ మీరు దేవుని నమ్మితే దేవుని వాక్యాన్ని కూడా నమ్మాలి. యేసుక్రీస్తు ఒక విచిత్రమైనటువంటి మాట అంటాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపరనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అదేంటి అంటే దేవుని యందు విశ్వాసం వేరు, ఆయన యందు విశ్వాసం వేరా? మనకు తెలుసు, యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేసినప్పుడు ఆయన వాడినటువంటి మాట ఏంటంటే ఆయన వాక్యమై ఉన్నాడు కదా. చాలాసార్లు మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము అంటున్నాం, కానీ ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచుతున్నామా? పరీక్షించుకోండి. యేసుక్రీస్తు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరపడతా ఉన్నారు కదా చాలా విషయాల గురించి మీ జీవితంలో, మీ అనుదిన జీవితంలో. తల్లిదండ్రులు పిల్లల గురించి, పిల్లలు వాళ్ళ కెరియర్ గురించి, కెరియర్ కలిగి ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ వివాహాల గురించి, వివాహాలైనటువంటి వాళ్ళు పిల్లలు పుట్టడం గురించి, పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళ స్కూలింగ్ గురించి. ఇది ఒక చక్రం లాగా, జీవన చక్రం అన్నట్టు కదా, దాంట్లోనే తిరుగుతూ ఉన్నాం మనం. 3 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒక రకం క్రైస్తవులు వాళ్ళు
వెనకాల చూస్తూ ఉంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే వాళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటారనమాట, వాళ్ళ డైరెక్షన్. ఇంకొక రకం క్రైస్తవులు అట్లా సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటారు. ఇంకో రకం క్రైస్తవులు ముందుకు వెళ్తూ ఉంటారు. మరి మనం సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం చూస్తే ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగానే ఉంటారు, మోషేని వెంబడిస్తున్నగానే ఉంటారు, కానీ ఎక్కడ చూస్తున్నారు? వెనుకకు చూస్తూ ఉన్నారు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ప్రతి అధ్యాయానికో ప్రతి 2 అధ్యాయాలకో మనం చూసేది ఏంటంటే వాళ్ళు దేవునికి దూరం అవుతారు, ఆ తర్వాత శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళకు బానిసలుగా పనిచేస్తారు, మళ్ళీ మొరపెడతారు, దేవుడు వాళ్ళకి ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు, వాళ్ళు విడిపించబడతారు, మళ్ళీ కొద్ది కాలం బాగానే ఉంటారు, మళ్ళీ దేవునికి దూరం అవుతారు. ఇట్లా చక్రంలాగా తిరుగుతూ ఉంటారు కదా. కొందరు విశ్వాసులు చర్చికి వస్తారు, వాక్యం వింటారు, ఉజ్జీవింపబడతారు, వెళ్ళిపోతారు, చల్లబడతారు, మళ్ళీ వాక్యం వింటారు. ఏమి ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ యెహోషువ గ్రంథాన్ని మనం చూస్తే ఇశ్రాయేలీలు ముందుకే వెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 3 కేటగిరీస్లో మనం ఎక్కడున్నామో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. కాబట్టి ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచడం, మిమ్మల్ని ఏ విషయం కలవరపరుస్తుందో నాకు తెలియదు కానీ మీకు తెలుసు. ఈ మాటను మీరు పట్టుకోండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. మనం చూసినటువంటి ఈ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక చాలా సాధారణమైనటువంటి, ఇంకా చెప్పాలంటే చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు రాహాబు కాదు. ఏంటి ఆమె పేరు? రాహాబను వేశ్య. అంటే ఆమెకి పర్మనెంట్గా ఒక టైటిల్ మనం చూస్తాం అక్కడ, ఆమె డెసిగ్నేషన్ చూస్తాం, లేకపోతే ఆమె బ్యాక్గ్రౌండ్ని చూస్తాం. రాహాబను వేశ్య. ఏముంటుంది చెప్పండి? ఆమెకి ఏదన్నా హోప్ ఉంటుందా జీవితంలో? ఆమె జీవితంలో ఏం చేయగలదు? ఆమె ఏమి చేస్తే ఏమి సాధించగలదు? ఆమె పేరు ఏమన్నా మెరుగు చేయవచ్చా? ఆమె జీవితాన్ని ఏమన్నా మెరుగు చేయవచ్చా? మానవ దృష్టిలోనైతే అది సాధ్యం కాదు. కానీ తను చేసినటువంటి విషయం ఏంటంటే అసాధారణమైనటువంటి దేవుని చేతికి తనను తాను అప్పజెప్పుకుంది. అంతే, చేంజ్ అయిపోయింది ఆమె స్టోరీ. బైబిల్ గ్రంథంలో ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య 5 గ్రంథాల్లో మెన్షన్ చేయబడుతుంది. చాలా అద్భుతం. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే అసలు అసాధారణమైనటువంటి సందర్భాల్లో ఆమె పేరు ఉంటుంది. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుంది. రాహాబను వేశ్య ఒక పరిశుద్ధుని, ఒక రక్షకుడు ఏ వంశావళిలో ఉన్నాడో ఆ వంశావళి, ఆ జాబితాలోకి మరి రాహాబను వేశ్య మనకు కనబడుతుంది. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకరీత్యా కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనను ఏమనొచ్చంటే మనం పర్ఫెక్షనిస్ట్. అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుసరించేవాడు అన్నమాట. చాలా ఖచ్చితంగా ఉండేటువంటి వాడు, ఎక్కడ రాజీ పడేటువంటి వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి ఆయన 4 పేర్లను రాస్తాడు ఆయన పత్రికలో. దాంట్లో ఒక వ్యక్తి ఎవరంటే రాహాబ్. అబ్రహాం పేరు రాస్తాడు, ఏలియా పేరు రాస్తాడు, యోబు పేరు రాస్తాడు, ఆ తర్వాత రాహాబు పేరు. ఎంత అద్భుతం! రాహాబను వేశ్య, ఆమె యేసుక్రీస్తు వంశావళిలో. ఒక పర్ఫెక్షనిస్ట్ అయినటువంటి యాకోబు పత్రికలో ఆమె పేరు. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో ఒక గొప్ప అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయం పేరు హాల్ ఆఫ్ ఫెయిత్. హాల్ ఆఫ్ ఫెయిత్ అంటారు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు, హాల్ ఆఫ్ ఫెయిత్ కూడా అంటారు. అంటే ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళ జాబితా.
ఆ జాబితాలో మరి 16 మంది పేర్లలో 2 స్త్రీలు, ఆ స్త్రీలలో ఒకటి రాహాబు. అంటే పాత నిబంధనలు ఇంకెవరు దొరకలేదా హెబ్రీ గ్రంథకర్తకి? మరి విశ్వాస విషయంకి వచ్చేసరికి ఎవరు దొరకలేదు. ఆమెతో సాటి అయినటువంటి వారు మరి ఒక 2 పేర్లు ఆయన జ్ఞాపకం చేసుకుంటే దాంట్లో మరి రాహాబు ఒక పేరు. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా! సాధారణమైనటువంటి, ఎందుకు పనికిరాని, హీనమైనటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన ఎంత ఘనపరుస్తాడో రాహాబు జీవితము ఒక పెద్ద పాఠం మనకి. ఈ సాయంకాల సమయంలో మన జీవితంలో మరొక ఉన్నతమైన మెట్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచాన్ని కదిలించడానికి ఈ గుంపు సరిపోతుంది. ఈ గుంపు కూడా ఎక్కువనే దేవునికి. కానీ ఆ గుంపులో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? మనం రాహాబు నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అయితే మరి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, రాహాబు హౌస్ ఆఫ్ షేమ్, సిగ్గుకరమైనటువంటి ఒక ఇంటి నుండి హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆ జాబితాలోకి వచ్చింది అని చూస్తాం. అది ఆమె జీవితంలో చేసినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటో మనము గమనిద్దాం. ఆ కింద వచనాల్లో మనం గమనిస్తే ఆమె విశ్వాసం గురించి మనకు 3 విషయాలు కనబడతాయి. మొట్టమొదటిగా 2వ వచనాన్ని మనం చదివితే, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా అని మనం అక్కడ చూస్తాం. ఎరికో గురించి ఒక 3 మాటలు. మొట్టమొదటిగా, ఎరికో అన్నిటికంటే చరిత్రలో మొట్టమొదటి పట్టణం, ప్రాకారం కలిగినటువంటి పట్టణం. దాని గోడలు చాలా బలమైనటువంటి గోడలు. ఆ గోడలకి ఇవతల పెద్ద గుంట ఉండేది, చాలా వెడల్పైనటువంటి ఒక గుంట. అంటే ఆ ఎరికో పట్టణం యొక్క సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ. అక్కడ మీరు గమనిస్తున్నారు కదా 2-3 వచనాల్లో, దేశమును వేగుల చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానము వచ్చెను. వాళ్ళు ఎంటర్ అయ్యారో లేదో కానీ వర్తమానం వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. వీళ్ళు వేగుల వారిగా వీళ్ళు వచ్చారు, కానీ అక్కడ కూడా వేగుల వారు ఉన్నారు, స్పైస్. వెంటనే సమాచారం వెళ్ళిపోయింది. స్పైస్ యొక్క పని ఏంటంటే సమాచారం ఇవ్వడం అంతే. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆ మిగతా యాక్షన్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరినటువంటి ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్మని, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకు వచ్చిరని మరి రాజు నొద్దకు మనుషులు పంపబడ్డారు. అంటే సెక్యూరిటీ పర్సనల్ పంపబడ్డారు అనమాట. ఈ మాటలన్నీ మీకు చెప్పడానికి కారణం ఉంది. మొట్టమొదటిగా ఎరికో ఒక సెక్యూర్డ్ ప్లేస్. లోకపరంగా చూస్తే అది సెక్యూర్డ్ ప్లేస్, అంటే ఎంతో సురక్షితంగా ఉన్నటువంటి స్థలం అన్నమాట ఎరికో. రెండోది, మనము ఎరికో గురించి మనం గమనిస్తే అది ఒక సంపన్నమైనటువంటి ఊరు, లేకపోతే సంపన్నమైనటువంటి ఒక చిన్న రాజ్యం. ఎందుకు తెలుసా? ఆ తర్వాత మనము యెహోషువ గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణాన్ని దాడి చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞని ఇస్తాడు. ఏమనంటే, ఎరికోలో ఉన్నది అంతా శపితమైనది, దాంట్లో మీరు ఏమీ ముట్టకూడదు. అంటే మనకు తెలుసు ఏమైందో. మరి ఇశ్రాయేలు సైనికుడైనటువంటి ఒక వ్యక్తి ఆకాను, ఆయన కొంత దొంగిలిస్తాడు. దాంట్లో ఆ దొంగిలించిన దాంట్లో షీనారు వస్త్రం అని ఉంటుంది. షీనారు అంటే అది బబులోనులో ఉన్నటువంటి ఒక స్థలం అన్నమాట. అంటే బబులోను నుండి అది ఇక్కడికి తీసుకొని రాబడింది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎరికో మరి చాలా మంచి బిజినెస్ సెంటర్. అక్కడ
మరి ఇంటర్నేషనల్ బిజినెస్ జరుగుతుంది. ఎట్లా ఒక సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, సూపర్ మాల్స్, పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లాంటి పట్టణం, ముంబై లాంటి పట్టణంలో అన్నీ అందుతాయి. వాళ్ళ కళల పట్టణం అది. ఇంకా కొందరు అమెరికాకి వెళ్ళిపోతారు, లండన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ మాకు దొరుకుతాయి అక్కడ. అట్లాంటిది ఏదైనా ఉంటే ఆ దినాల్లో ఎరికో పట్టణం, షీనారు వస్త్రం అక్కడ దొరికిందంట ఆయనకి. అంటే బిజినెస్ పరంగా, ట్రేడ్ పరంగా నంబర్ 1 సిటీ అన్నమాట. మొత్తం కనాను దేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ లాంటిది ఎరికో. ఇది రెండో విషయం. మూడో విషయం మనం చూస్తే, మరి ఆ ముందు భాగంలో మనం చూస్తాము 8వ వచనం నుండి ఆ కింద వచనాల్లో మనం చూస్తాము. అక్కడ ఏం కనబడుతుందంటే మనకి, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడి వాళ్ళు ఎర్ర సముద్రం దాటి అక్కడ ఫరో సైన్యాన్ని వాళ్ళు ఎదుర్కొని గొప్ప విజయం సాధించి ఆ మార్గం గుండా, అరణ్య మార్గం గుండా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి రాజులను వాళ్ళు జయించి ముందుకు కొనసాగుతూ ఉంటారు కదా. ఈ సమాచారం అంతా ఎరికోకు వచ్చేసింది అనమాట. ఎప్పుడో వచ్చేసింది. అంటే వాళ్ళ మీడియా కూడా చాలా స్ట్రాంగ్. ఎట్లా మనము ఈ ఎరికో పట్టణాన్ని చూస్తే ఎవరైనా కోరుకోదగినటువంటి పట్టణమే. చాలామంది ఈ దినాల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళు టౌన్స్కి వస్తూ ఉన్నారు, టౌన్స్లో ఉన్న వాళ్ళు పట్టణాలకు వెళ్తూ ఉన్నారు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు అమెరికా దేశానికి వెళ్తూ ఉన్నారు. అంతేనా? ఎందుకు? ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా బెటర్ అని లైఫ్ కొరకు. అట్లాంటి అల్టిమేట్ అత్యున్నతమైనటువంటి స్థలంలో రాహాబు ఉంది. రాహాబు స్థానంలో మనం ఉంటే ఏమనుకునే వాళ్ళని చెప్పండి. ఏంటి వీళ్ళు బానిసల్లాగా అక్కడి నుంచి వచ్చి ఏంటి వీళ్ళు మా పైన యుద్ధం చేసేది? ఇంత సెక్యూర్డ్ ప్లేస్ ఇది ఎరికో, ఇంత మన స్ట్రాంగ్ స్పై ఏజెన్సీ ఉంది, ఇంత పెద్ద బిజినెస్ సెంటర్ ఇది, దీన్ని ఎవరు ఏం చేయలేరు, ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉంటున్నటువంటి ఈ పట్టణము అని అనుకోవాలి కదా. కానీ తనకు తెలిసింది ఏంటంటే దేవుడు ఎరికోను నాశనం చేయబోతున్నాడు. ఈ మాటలు మనం వినట్లేదా? ఈ లోకము దేవుడు నాశనం చేయబోతున్నాడు, అంతము సమీపించింది, ఆయన రాకడ సమీపించింది, ఇంకా ఎన్నో సూచనలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అది ప్రపంచ యుద్ధాలు కావచ్చు, ఇంకా అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, మొన్న వచ్చినటువంటి కోవిడ్ కావచ్చు, ఇంకా ఈ వాతావరణ సంబంధమైనటువంటి శాస్త్రజ్ఞులు చెప్తుంది ఏంటంటే ఈ భూమి 2028కి అంతమొందిపోతుంది, మనం భరించలేము, బ్రతకలేము, మనిషి జీవించలేడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ పరిశోధన ప్రకారం. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇంకా లోక ఆశలు ఉన్న దాంట్లో తృప్తి పడకుండా ఇంకా ఏదో అయిపోవాలి. మరి ఇక్కడ రాహాబు తప్పకుండా ఒక మంచి బిజినెస్ చేస్తుందేమో. అక్కడ ఆమె ఉన్నటువంటి వృత్తి చూస్తే, అక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్ చూస్తే ఆమె ఉన్నటువంటి ఆ యొక్క వృత్తిలో ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ రాహాబు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంది. ఆమె విశ్వాసంలో 3 విషయాలు చూస్తాం. మొట్టమొదటిగా ఆమె విశ్వాసము ప్రయోగాత్మకమైనది. మనం అందరం ఏమంటాం చెప్పండి? మనం ఎవరన్నా అడిగితే మేము విశ్వాసులమండి అంటాం కదా. మరి మన విశ్వాసం ప్రయోగాత్మకమైనదేనా? ఇజ్ ఇట్ అ ప్రాక్టికల్ ఫెయిత్? ఒకవేళ మన విశ్వాసం ప్రయోగాత్మకమైంది అయితే మన దగ్గర ఉన్నటువంటి రుజువులేంటి? అందుకోసమే యాకోబు ప్రయోగాత్మకమైనటువంటి విశ్వాసం ఎవరిలో ఉంది పాత నిబంధనలో. ఎందుకంటే యాకోబు ప్రయోగాత్మకమైనటువంటి వ్యక్తి. ఆయన పత్రికలు చూడండి, ప్రతి మాట ప్రయోగాత్మకంగా ఉంటుంది. మొట్టమొదటి మాట నుంచి, సహోదరులారా మీరు నానా విధములైనటువంటి శోధనల గుండా వెళ్తున్నప్పుడు మహానందంగా ఎంచుకోండి, ఎందుకంటే ఆయన మీలో ఓర్పును కలుగజేస్తున్నాడు, దాని ద్వారా మీరు సంపూర్ణులు అవుతారు. పర్ఫెక్షనిస్ట్.
ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి యాకోబు పాత నిబంధనలో ఎవరి విశ్వాసం ప్రాక్టికల్గా ఉంటుంది, ప్రయోగాత్మకంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు దొరికింది ఎవరు చెప్పండి? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, తర్వాత రాహాబు. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పడానికి రాహాబ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నాడు. యాకోబు 2లో మీరు చూస్తారు ఆ మాటలు. మరి ఇక్కడ మీరు అడగవచ్చు, ఆమె విశ్వాసంలో ఉన్నటువంటి ప్రయోగాత్మకత్వం ఏంటి అని చూస్తే, ఆమె ప్రాణము తెగించడానికైనా సిద్ధంగా ఉంది. ఆమె విశ్వాసం గురించి, తనలో ఉన్నటువంటి విశ్వాసం బట్టి ప్రాణాన్ని తెగించి ఆమె పని చేస్తూ ఉంది. రాహాబు ఇంటికి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క సెక్యూరిటీ పర్సనల్ కదా. 4వ వచనంలో, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్ద వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఎంత డేంజర్! సరే, ఇక్కడ మనకు ఒక మాట అనిపించవచ్చు, ఆమె అబద్ధం ఆడింది కదా. ఇక్కడ 2 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి రాహాబ్ గురించి. మొట్టమొదటిది, ఆ దినాల్లో యుద్ధములో ఇట్లాంటి ఒక స్ట్రాటజీ, అది యుద్ధంలో ఒక భాగం అన్నమాట. అంటే శత్రువుల నుండి కాపాడబడడానికి దాచిపెట్టడం, అదొకటి. రెండవది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, రాహాబు మనంత వాక్యపు వెలుగు కలిగింది కాదు. ఒక నూతనంగా వచ్చినటువంటి విశ్వాసి, ఈ మధ్య మా దగ్గర ఒక నూతనంగా విశ్వాసి వచ్చాడనమాట. చాలా పౌరుషం, దేవుని కొరకు అందరినీ రక్షణలోకి తీసుకొని రావాలి. ఆయన గ్రామంలో ఒక ఉజ్జీవంతో ఉన్నాడు. ఫోన్లో మాట్లాడుతూ బూతులు మాట్లాడేస్తూ ఉన్నాడు. అన్న వాడన్నా వీడన్నా అనుకుంటా బూతులు. అయితే చెప్పాల్సిన, మీరు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, మంచిదే. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకా నేర్చుకోలేదు, ఇప్పుడిప్పుడే విశ్వాసంలోకి వచ్చాడు. బూతులు మాట్లాడొద్దని కూడా తెలియదు, ఆయనకు చదువు రాదు, బైబిల్ చదవలేడు. అట్లా రాహాబు నూతన విశ్వాసి. సో ఆ మాటను మనము పక్కన పెట్టొచ్చు. మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్కడ తను ఎంత పెద్ద రిస్క్ తీసుకుంది. ఒకవేళ ఆ సెక్యూరిటీ, ఆ భద్రత ఇచ్చేటువంటి వాళ్ళు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు బయటికి రా అని ఇంట్లోకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి అన్నీ చెక్ చేసాను అనుకోండి, దొరుకుతారా వాళ్ళు? తప్పకుండా దొరుకుతారు. దొరికితే ఏమవుతుంది? మరణమే. తెలుసా మీకు? ఎరికో పట్టణం అంతకాలము సెక్యూర్డ్గా ఉండడానికి కారణం ఏంటంటే, భద్రంగా ఉండడానికి కారణం ఏంటంటే, మరి వాళ్ళు ఎప్పుడూ రాజీ పడలేదు సెక్యూరిటీ విషయంలో. కానీ ఆమె మరణానికైనా సిద్ధమే. ఆమె ఏమనుకుందంటే, నేను నశించిపోయేటువంటి ఎరికోలో మరణించేదానికంటే దేవుని కొరకు నేను ఈ పని చేసి మరణిస్తాను, పర్వాలేదు, ఎట్లాగూ నశించిపోతుంది ఎరికో, నేను ఈ పని చేసి మరణిస్తాను. మన విశ్వాసం ఎట్లా ఉంది? మన విశ్వాసము ప్రయోగాత్మకంగా ఉందా? ప్రయోగాత్మకంగా ఉంటే ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఉండాలంటే, మరణమైనా పర్వాలేదు, నేను దేవుని కొరకు నిలబడతాను. ఇంకోటి ఇక్కడ గమనించాలి మీరు, ఆమెకి వచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని ఆమె పోగొట్టుకోలేదు. చూడండి, ఎన్ని అవకాశాలు వచ్చినాయి ఆమెకు దేవుని కొరకు నిలబడడానికి. మనకెన్నో వస్తున్నాయి? ఎన్నో, రోజు అవకాశాలే. ఆమెకు ఒక్క అవకాశం వచ్చింది, అంతే. ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రయోగాత్మకంగా ఉందా మన విశ్వాసం? రెండో విషయాన్ని మనం గమనిస్తే, 8వ వచనం నుండి, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు,
మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ అందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఏలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరంననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసిదిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, రాహాబు దగ్గర బైబిల్ లేదు, రాహాబు దగ్గర చర్చ్ లేదు, రాహాబుకి ఇట్లాంటి ఒక కూడిక లేదు. ఆమెకి ఉందంత ఏంటంటే ఒక్క మాట, ఒక్క సమాచారం దొరికింది. ఆ సమాచారం ఏంటంటే దేవుడు ఇశ్రాయేళ్ల మధ్య చేస్తున్నటువంటి కార్యాల గురించి ఆమెకి ఒక్క వచనం దొరికింది, అంతే కదా. 10వ వచనమే కదా ఆమెకు దొరికిందంతా, ఒకటే వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరంలోనున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేం చేస్తురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి. అంతే. ఆమెకి బైబిల్ లేదు, ఇంకొక బుక్ లేదు, ఒక సువార్త పత్రిక లేదు, ఏమీ లేదు. ఒక్క మాట దొరికింది. ఆ మాటను విని ఆమె ఏమంటుందంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. దేవుడు కాదు, దేవుడే అంటే ఏంటి? అక్కడ ఏమర్థమవుతుంది మనకి? ఆమె ఇశ్రాయేలు దేవుణ్ణి విశ్వసించినట్టుగా అర్థమవుతుంది. మా దేవుళ్ళు కాదు, మీ దేవుడే దేవుడు అని చెప్తా ఉంది. అంటే ఆమె విశ్వాసంలో మనకు కనబడుతుంది ఏంటంటే పటిష్టమైనటువంటి లేకపోతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. యేసుక్రీస్తు అంటాడు కదా, మీ విశ్వాసము ఆవగింజంత. అంటే ఆవగింజ ఎట్లా ఉంటుంది? అది పరిపూర్ణంగా ఉంటుంది కదా, అది మనము వాడుకుంటాం. ఆవగింజ అంత చిన్నదే అయినా దాన్ని మనం తప్పకుండా వాడుకుంటాం. కాబట్టి మనము విన్నటువంటి వాక్యాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నామా, లేకపోతే దాంట్లో కొంత విశ్వాసం ఉంచి మనకు అనుకూలమైంది, అనుకూలంగా లేని మనం పక్కన పెడుతున్నామా? అట్లాంటిదే జరుగుతుంది కదా. కానీ రాహాబు విశ్వాసము అది పరిపూర్ణమైనది, అది పూర్తి వాక్యానికి విధేయత కలిగినటువంటి విశ్వాసము. ఆమెకి ఎక్కువ తెలియదు, కానీ తెలిసిందంతా ఆమె విశ్వసించినట్టుగా మనం చూస్తాం. దానిని బట్టి తను అంటుంది, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెండ్రు వారికి కలిగిన వారందరూ చావకుండాట్లు బ్రతకనిచ్చినట్లు రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడనెను. ఆమెకు ఎంత విశ్వాసం అని చూడండి. విన్నటువంటి ఒక మాట తీసుకొని ఎరికో నాశనం కాబోతుంది, ఎరికోలో ఉన్నటువంటి ప్రజలందరూ నాశనం అయిపోతారు, కానీ నేను నా కుటుంబం రక్షించబడాలి. ఎందుకంటే వేరే వాళ్ళు వినే అవకాశం లేదు, ఈమె చెప్పినా కానీ ఈమెను బ్రతకనివ్వరు, ఏం మాట్లాడుతున్నాం అంటారు. కాబట్టి సరే అంటే తప్పకుండా ఎరికోలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా ఈ విషయాలు, వాళ్ళు ఎప్పటి నుంచో వింటున్నారు కదా. రాహాబు కంటే బెటర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే ఈమె ఆ యొక్క సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. కానీ వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఏమనుకున్నారు? మమ్మల్ని ఎవరు ఓడించలేరు, ఎంతో కాలం నుంచి ఎరికో ఉంది, ఎరికో దేవుళ్ళు కాపాడుతారు, ఎరికో రాజు కాపాడుతారు, మా సెక్యూరిటీ బాగుంది అనుకున్నారు. కానీ రాహాబు మాత్రం అనుకోలేదు, మేము నాశనం అయిపోతాము, మమ్మల్ని రక్షించండి. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం పటిష్టమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి, పక్కా విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటు ఇటు గాలికి ఎగురుతున్నటువంటి విశ్వాసం కాదు, అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే ఆ కిందకి మనం వెళ్తూ ఉంటే 22వ వచనంలో, వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు, వారు అంటే వేగుల వారు అన్నమాట, 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను
వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. ఏమి వివరించి చెప్పారు? మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడని, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో ననిరి. ఈ మాట మీకు వివరించే ముందు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు వాళ్ళు వెళ్ళింది దేనికి? లోపలికి ఆ పట్టణాన్ని వేగుల చూడడానికి. చూసారా? వాళ్ళు వేగుల చూసారా? వెళ్ళారా? మార్కెట్కి వెళ్ళారా? రాజు భవనం దగ్గరికి వెళ్ళారా? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో చూసారా? ఏమీ లేదు. వాళ్ళు జస్ట్ అక్కడికి వెళ్ళారు, వాళ్ళ మీద నిఘా వేశారు, వాళ్ళు దాచిపెట్టబడ్డారు. ఆ మరుసటి రాత్రి పంపించబడ్డారు వాళ్ళు. అంటే ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యెహోషువ ఏమనుకున్నాడు? యెహోషువ అనుకున్నాడు, ఎరికోతో యుద్ధం చేయాలి కదా, ఎరికోకి వేగుల వారిని పంపిస్తా అనుకున్నాడు. కానీ దాని వెనుక దేవుని యొక్క హస్తం ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుని యొక్క ఉద్దేశము రాహాబును రక్షించడానికి. ఎంత అద్భుతం కదా! ఆమె ఏం చేయలేదు, ఆమె ఉన్న దగ్గరే ఉండాలి, అంతకుమించి ఆమె ఏమీ చేయలేదు. కానీ దేవుడు వేగుల వారిని ఆమె దగ్గరికి పంపించి ఆమెను రక్షించేటువంటి ఒక ప్రణాళిక వేసి, అంతే, ఆ పని అయిపోయింది, వాళ్ళు తిరిగి వచ్చేశారు. మనం అనుకోవచ్చు, నేనేమీ చేయలేను అని అనుకోవచ్చు మనం. అవును, మనం ఏమీ చేయలేము. కానీ మనలో ఆ ప్రయోగాత్మకమైనటువంటి విశ్వాసం ఉందా? ఆ పటిష్టమైనటువంటి విశ్వాసం ఉందా? దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? దావీదు అడవిలో ఉన్నాడు కదా. దేవుడు అడవి నుంచి ఆయనను తీసుకొచ్చాడు. అడవిలో ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? చెప్తారు ఎవరన్నా? దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. అది ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఎక్కడున్నారో దేవునికి లెక్కలేదు, మీరు ఎలా ఉన్నారో దేవునికి చాలా ప్రాముఖ్యం అన్నమాట. మీ హృదయానుసారులుగా ఉన్నారా దేవునికి? మీరు రాహాబు లాంటి విశ్వాసం మీరు కలిగి ఉన్నారా? అట్లా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ బైబిల్లో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ రాహాబును రక్షించడానికే వేగుల వారు పంపించబడ్డారు. ఆ పని అయిపోయింది. యెహోషువ అనుకుంటున్నాడు, నేను పంపించినటువంటి పని కాలేదనుకుంటున్నాడు. కానీ యెహోషువకు తెలియంది ఏంటంటే, దేవునికి ఇంకొక ప్లాన్ ఉంది, అక్కడ ఇంకొక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తి గురించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. మూడవదిగా మనం చూసేది ఏంటంటే 24వ వచనంలో, మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశము నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో అనిరి. ఈ 24వ వచనాన్ని మీరు చూస్తే 9వ వచనంలో అవే మాటలు మనకు కనబడతాయి కదా. రాహాబు చెప్పినటువంటి మాటలు, యెహోవా ఆ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. వీళ్ళు భయపడి దాక్కున్న వాళ్ళు కదా. వీళ్ళు ఈ మాటలు చెప్పలేరు. వీళ్ళు రాహాబు మాటల్ని కాపీ చేసి ఆ మాటలు యెహోషువకి చెప్తా ఉన్నారు. కానీ ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే 3వ అధ్యాయంలో, యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి, చాలా గొప్ప మాట అది. వాళ్ళు 38 సంవత్సరాల నుండి అక్కడ పడున్నారు షిత్తీం దగ్గర, కదలలేకపోతా ఉన్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి వాళ్ళు, ఆ మొదటి జనరేషన్ అంతా నశించిపోయింది అక్కడ. ఆ మరో జనరేషన్, మరో తరము వాళ్ళు లోపలికి వెళ్ళాలి. షిత్తీం దగ్గర ఉన్నారు, నిరుత్సాహంగా ఉన్నారు. అమ్మో, మేము కనాన్ దేశంలోనికి ఎట్లా వెళ్ళాలి? అక్కడ బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి నెఫీలీములు,
ఆజానుబాహులు, వాళ్ళ ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం అని భయపడుతూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. లక్షల మంది అక్కడ ఉన్నారు. వారికి ఎవరు ప్రోత్సాహంగా ఉన్నారు చెప్పండి, చెప్తారా? ఎవరి మాటలు విని వాళ్ళు బయలుదేరారంట షిత్తీము నుండి యోర్దానుకి? రాహాబు మాటలు. మూడవది మనం చూస్తే రాహాబు జీవితంలో ఆమె విశ్వాసము ప్రోత్సాహకరమైనటువంటి విశ్వాసము. ఎన్నో సంవత్సరాల నుండి పడున్నటువంటి వారు. ఒక విధంగా యెహోషువ కూడా, దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు యెహోషువకి, నువ్వు భయపడకుము, జడియకుము అని చెప్తా ఉన్నాడు ఆయన మొదటి అధ్యాయంలో. ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నాడు ఆయన. కానీ వారిని కదిలించడానికి దేవుడు వాడుకున్నటువంటి సాధనం ఎవరు చెప్పండి? రాహాబు. ఆమె చెప్పినటువంటి 3 మాటలు వాళ్ళని షిత్తీము నుండి యోర్దానుకు నడిపించాయి. మన విశ్వాసము ఎందరికి ప్రోత్సాహకరంగా ఉంది? లేకపోతే మన విశ్వాసము నిరుత్సాహకరంగా ఉందా? చాలామంది విశ్వాసము అనేకులకు నిరుత్సాహం. క్రైస్తవ జీవితం అంటే వాళ్ళని చూస్తే ఇంత భారభరితమైనటువంటి జీవితం అనిపిస్తుంది. కానీ ఎంతో తక్కువ దేవుని వాక్యపు వెలుగు కలిగినటువంటి రాహాబు ప్రోత్సాహకరమైనటువంటి విశ్వాస జీవితము తను కలిగి ఉంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ 3 మాటల్ని మన ముందు పెట్టుకొని మన విశ్వాసం ఎట్లా ఉందో పరీక్షించుకోవాలి. ఎంతో కాలం నుంచి మనం విశ్వాసులం అనుకుంటున్నామేమో, కానీ మన విశ్వాసము ప్రయోగాత్మకంగా ఉందా? ఉంటే ఏ లెవెల్ వరకు ఉంది? ఏ స్థాయి వరకు ఉంది? మనం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు, మన బంధువులతో మనం ఎదుర్కొంటున్నటువంటి లోక సంబంధమైన వాటిని ఎదుర్కొని ధీటుగా నిలబడేటువంటి ఆ తెగింపు మన విశ్వాసంలో ఉందా? ఎన్నిసార్లు మనం రాజీ పడిపోతూ ఉన్నాం. అన్యజనులు కానీ మన బంధువులు కానీ మన విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు వీళ్ళొక మతం అనుకుంటారు, ఏముంది, మాకో మతం ఉంది, వాళ్ళకో మతం ఉంది, మేము వాళ్ళు సేమే, మాకు వాళ్ళకి ఏం తేడా లేదు. వాళ్ళు చర్చికి వెళ్తారు, మేము గుడికి వెళ్తాము. అక్కడ పాస్టర్ ఉంటాడు, మా దగ్గర పూజారి ఉంటాడు. మేము ఇక్కడ ఏదో కొబ్బరికాయలు కొడతాం, డబ్బులు వేస్తాం, పువ్వులు వేస్తాము, వాళ్ళు పోయి చందా వేస్తారు. అక్కడ మాకు ప్రసాదం ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి ప్రభు బల్ల ఉంటుంది. అంతే కదా. ఒక అమ్మాయి అడుగుతుందంట వాళ్ళ తల్లిని, మా ఫ్రెండ్స్ గుడికి వెళ్తారు, మనం చర్చికి వెళ్తాం, ఏంటి తేడా అని అడుగుతుందంట. 10వ తరగతి అమ్మాయి. ఎందుకంటే తేడా ఏం కనబడలేదు. నో ప్రాక్టికల్ ఫెయిత్ అనమాట. కాబట్టి మన జీవితంలో ప్రయోగాత్మకమైనటువంటి విశ్వాసము మనము కలిగి ఉందాం. మనకు అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు ఎన్నోసార్లు. దేవుని కోసం మనం వాడబడేటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. రాహాబుకు ఒకే అవకాశం దొరికింది, అద్భుతంగా వాడుకుంది. రెండవదిగా మనం చూస్తే ఆమె విశ్వాసము పటిష్టమైనది. తెలిసిన అంత వాక్యాన్ని ఉన్నట్టుగా అప్లై చేసుకుందామే. అట్లాంటి మాటలు మనం దేవుని వాక్యాలు ఎంతోమందిని చూస్తాం కదా. దాంట్లో ఒక వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ. ఒక్క మాట దొరికింది అంతే, వెంటనే తన కుండ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళిపోయింది. లైఫ్ చేంజ్. కుండ మీద ఆధారపడినటువంటి ఆమె వదిలిపెట్టేసింది. అది సిగ్గుగా జీవించే ఆమె గ్రామంలోకి అందరికి ముందుకు వెళ్ళి ఆమె ఓపెన్గా చెప్తుంది, ఇంతవరకు నేను దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాను కదా, ఇదిగో దిస్ ఈజ్ మై లైఫ్. ఆయన మెస్సయ్య అని ఆయన చెప్పాడు. ఈయన కాకపోతే ఇంకెవరు మెస్సయ్య? అంతే, ఊరిని మార్చేసింది ఆమె. ప్రయోగాత్మకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. పటిష్టమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మూడవదిగా ప్రోత్సాహకరమైనటువంటి విశ్వాసం. సంఘంలో ప్రోత్సాహకరంగా ఉండండి. ఇతరులకి నీరు గార్చేటట్టుగా ఉండకండి. మిమ్మల్ని చూసి ఇతరులు మరొక మెట్టుకి ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టుగా మీరు మీ విశ్వాసాన్ని ప్రదర్శించండి, కలిగి ఉండండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు బెత్లెహేములో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు
తనకు చాలా దగ్గర సంబంధమైనటువంటి నయోమి, ఎలిమెలేకు వాళ్ళంతా సర్దుకొని బెత్లెహేం వదిలిపెట్టి మోయాబుకి వెళ్తారు. మరి బంధువులైనటువంటి రాహాబు ఉంది అక్కడ, సల్మాన్ ఉన్నాడు, ఆ తర్వాత బోయజు ఉన్నాడు. వాళ్ళు వెళ్ళలేదు. ఆ తర్వాత మనం చూస్తే మరి రాహాబు చనిపోయిందేమో అప్పటికి. మనం రూతు గ్రంథంలో ఒక మాట చూస్తాము. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో రాహాబు కుమారుడైనటువంటి బోయజ్ గురించి మనం చూస్తాం. చూడండి, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. ఈ మోయాబుకి వెళ్ళాడు ఆయన. ఇది బెత్లెహేము రొట్టెల ఇల్లు, ఇక్కడ కరువు వచ్చేసింది, మోయాబుకి వెళ్ళి సంపాదించుకుందామని ఎలిమెలేకు, నయోమిలాగా ఆలోచించారా వాళ్ళు? లేదు, ఉండిపోయింది అక్కడే. రాహాబ్ అక్కడే ఉండిపోయింది. విశ్వసించినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగానికి చెందినటువంటి నయోమి, ఎలిమెలేకులు వాళ్ళు దేవుని యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టి శపించబడినటువంటి మోయాబుకు వెళ్ళిపోతే, శపించబడినటువంటి ఎరికో నుండి బయటకు వచ్చినటువంటి రాహాబు బెత్లెహేం వదిలిపెట్టకుండా అక్కడే ఇక్కడే చచ్చిపోతాను నేను, మోయాబుకో లేకపోతే ఎరికోకో వెళ్ళి మళ్ళీ నేను నా పొట్ట కోసం నేను వెళ్ళను, కానీ నేను సాక్షిగా ఇక్కడే మరి చనిపోతాను, అది నాకు కావాలి అని చెప్పి ఉండిపోయింది అక్కడే. ఆ తర్వాత బోయజు తన కుమారుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం. అందరూ పేదరికంతో రిక్తురాలిగా అయిపోయినటువంటి వాళ్ళు ఉంటుంటే ఈయన చాలా ఆస్తిపరుడంట. అతని పేరు బోయజు. మరి ఆ 2వ వచనం కింద చూస్తే ఆయనకి చాలా పొలాలు, చాలా పంటలు, ఎంతోమందిని పోషించేటువంటి ఆ యొక్క మరి ఆశీర్వాదం బోయజ్ జీవితంలో మనం చూస్తాం. అంతేకాదు బోయజ్ని ఎట్లా పెంచిందంటే రాహాబు క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి జీవితం. చాలామంది ఆరాధనలో బోయజు జీవితాన్ని వాడుకొని క్రీస్తును బోయజ్ జీవితంలో చూపెడతారు. ఒక వేశ్యగా జీవించినటువంటి ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే తన కుమారుణ్ణి క్రీస్తు స్వారూప్యంలో తను పెంచడం మనం చూస్తూ ఉంటాం. మరి రాహాబు ఒక మాదిరికరమైనటువంటి తల్లి అనేటువంటి జాబితాలో కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి సాక్ష్యం కదా. మరి నాన్న మీ అందరి కొరకు ఈ బుక్ మార్క్ ఇమ్మన్నారు. ప్రతాపన్న మీ అందరికి ఇస్తాడు. దీంట్లో ఏమని ఉందంటే, జీవించి ఉండగా అందరికీ మాదిరిగా ఉన్నవారు మరణించాక కొందరిలోనైనా జీవిస్తారు. కానీ రాహాబుని చూస్తే ఆమె చరిత్రలో కొందరిలో కాదు, ఎంతోమందిలో జీవిస్తూనే ఉంది. ఒక సాధారణమైన, అతి సాధారణమైనటువంటి సోషల్ లైన్లో బాటంలో ఉన్నటువంటి, అందరికంటే క్రింద ఉన్నటువంటి ఆ వ్యక్తి తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని ఎడల తనను దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించాడో మనం చూస్తున్నాం కదా. మరి రాత్రికాల సమయంలో మన విశ్వాసాన్ని పరీక్షించుకుందామా? ఆ తర్వాత మన విశ్వాసం విషయంలో మనం ఖచ్చితమైనటువంటి తీర్మానాలు చేద్దామా? మరొక మెట్టులోకి మనము ఎదుగుదామా? ప్రార్థించుకుందాం.